హాయ్ గైస్, దిస్ ఇస్ రాఘప్రతిభా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసే వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన గురించి నేను చెప్పబోతున్నాను. ఈ టాపిక్ ఏ ఫీల్డ్ అయినా పనికొస్తుంది అనమాట. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ లెక్చరర్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎనీ వర్కర్ యూ యూజ్ దిస్ మోస్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది పిల్లల గురించి చెప్పబోతున్నాను. పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మనం నేర్చుకుందాము. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అనేది దాని బదులు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. టీచర్ ఎప్పుడైనా ఏదైనా అడిగింది అనుకోండి, మీరంతలో మీరు లేచి చెప్తారా, లేదంటే మీరు భయపడతారా? ఒక్కొక్కసారి కొంతమంది మనం చూస్తాం, 10 మెంబర్స్ స్టూడెంట్లో ఒక్క అబ్బాయి లేసి లేకపోతే ఒక్క అమ్మాయి లేచి ఆన్సర్ అనేది చెప్తుందనమాట. మరి మిగతా పీపుల్ ఎందుకు చెప్పరు? మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆన్సర్ తెలియకపోవడము, లేదంటే షై ఫీల్ అవ్వడం, ఏదైనా ఉండొచ్చు. సో ఇవన్నిటికీ కారణం ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి మెయిన్ ఉంటుంది. మనం దాన్ని ట్యాకిల్ చేసి దాని ఆన్సర్ని, దాని సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడమే ఈ యొక్క టాపిక్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, అది కూడా స్కూల్లో ఎలా పెంచుకోవాలి, అండ్ దీన్ని మెయిన్గా ఎట్లా మనం పెంచుకుంటే ఎంత బాగా ఆన్సర్స్ చెప్పగలుగుతామో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసే వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే, నీకు ఏదైతే ఆన్సర్ తెలుసో అది నువ్వు ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా, తప్ప కరెక్టా అని కాదు. ఫస్ట్ నువ్వు ధైర్యంగా లేచి నుంచొని ఆన్సర్ చెప్పగలుగుతున్నావా లేదా? ఏదైతే భయం ఉందో ఆ భయం మనం పోగొట్టేసుకుంటున్నాం. ఆ భయం పోగొట్టేసుకొని మనం ఆన్సర్ అనేది చెప్పబోతున్నాం. దీనికి నేను ఒక 3 సొల్యూషన్స్ అయితే ఇవ్వబోతున్నాను, విచ్ ఇస్ 100% జెన్యూన్గా మీకు వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసే వరకు టాక్ ఇన్ అ మిర్రర్ గైస్. ఎస్, టాక్ ఇన్ అ మిర్రర్. మీరు నుంచోండి, మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ డే ఎలా ఉందో చెప్పండి. హౌ వాస్ యువర్ డే? నాకు ఎక్కడైనా నచ్చిందా నా డే? ఎక్కడైనా నీకు బ్యాడ్గా అనిపడితే ఆ బ్యాడ్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయదాన్ని, నువ్వు టాక్ చేయి, నువ్వు మిర్రర్లో టాక్ చేయి. నిన్ను జడ్జ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు తప్ప. నువ్వు ధైర్యం ఇచ్చుకోవాలి. అది ఒక థింగ్ అనమాట. మీరు కాన్ఫిడెంట్ రావాలి అని అంటే ఫస్ట్ నువ్వు నీతో కనెక్ట్ అవ్వు. నీతో కనెక్ట్ అవ్వకపోతే ఎలా? నువ్వు నీతో కనెక్ట్ అయ్యి నీతో నువ్వు మాట్లాడుకో. దీంతో ఏంటంటే మీకు చాలా వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ అవ్వడం కానీ, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఉంటుంది. సెకండ్ వచ్చేసే వరకు ఫ్యామిలీ లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. వన్స్ యూ గెయిన్ కాన్ఫిడెన్స్, మీరు చిన్నగా మమ్మీతో, డాడీతో, అక్కతో, లేదంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడండి. నేను ఈ టాపిక్ పైన మాట్లాడాలనుకుంటున్నాను, ఇలా మాట్లాడాలనుకుంటున్నాను అనుకొని, తప్పున్నా కరెక్ట్ ఉన్నా ఇక్కడ మీకు ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే దగ్గర వాళ్ళు ఎప్పుడు మనకి తప్పు చెప్పరు, మీకు కరెక్ట్ చేయడానికే చేస్తారు. జెన్యూన్గా నీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. థర్డ్, వన్స్ నువ్వు కరెక్ట్ అయిపోయి కాన్ఫిడెంట్ గెయిన్ అయిపోయిన తర్వాతకి చిన్న గ్రూప్స్తో స్టార్ట్ అవ్వు. చిన్న గ్రూప్స్ అంటే గ్రూప్ డిస్కషన్స్లో స్టార్ట్ చెయ్యి మెల్లిమెల్లిగా. ఫస్ట్ క్లాస్లో నుంచో ఆన్సర్స్ మ్యామ్ నీకు అడగక ముందే నువ్వే కొంచెం చదువుకొని చెప్పు. ఇది చాలా హెల్ప్ అవుట్ అవుతుంది గైస్. ఈ యొక్క 3 సొల్యూషన్స్ మీరు ఫాలో అవ్వండి. మీకు జెన్యూన్గా చెప్తున్నా కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లా పెరిగిపోతుంది అనమాట. సో ఈ 3 టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ చిన్నగా ఒక బ్యాక్ స్టోరీ చెప్తాను నా గురించి. నేను కూడా మీలాగే కొంచెం భయపడుతూ ఉండేదాన్ని ఆన్సర్స్ చెప్పడానికి, చేయడానికి. అప్పుడు మరి నేను ఏం చేసేదా అని అసలుకి అని అంటే, ఒక్కోసారి నాకు ఆన్సర్స్ తెలిసేది, ఒక్కొక్కసారి ఆన్సర్ తెలియకపోయేది. ఆన్సర్ తెలిసినప్పుడు నేను చెప్పలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి కొంచెం సేమ్ ఇలాగే నేను కూడా మంచిగా మిర్రర్ టాక్, అందరితో చిన్నగా గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. థర్డ్ స్టేజ్, నేను మీ గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయమన్నాను కదా, నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నాకు ఆన్సర్ తెలిసి నేను వెళ్ళి చెప్పాను. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఐ కాంటాక్ట్ నేను ఇయ్యలేకపోతున్నాను ఎవరితో. అయితే నేను జస్ట్ ఇలా కిందకి చూసి చెప్పడం కానీ, అలా పైకి చూసి మాట్లాడడం కానీ చేయలేదు. జస్ట్ ఇలా కింద చూసి ఇట్లా అని చెప్పిన ఒక ట్రిక్ అనమాట. మీకు కూడా నేను చెప్తాను. మీకు ఒక ఆన్సర్ తెలిసింది, మీరు చెప్పాలనుకుంటున్నారు, మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళని చూసి మాట్లాడండి. లేకపోతే డైరెక్ట్ టాక్ టు ద వాల్, ఇట్లా స్ట్రైట్గా చూడండి. సో దట్ వాల్తో మీరు కాంటాక్ట్ అయ్యేటట్టు చూడండి. సో దట్ అందరినీ చూడకపోయినా అట్లీస్ట్ వాల్ కాంటాక్ట్ ఉంటే మీకు ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇలా కింద చూడడం కన్నా ఇలా పైకి చూడడం ఈజ్ వే మోర్ బెటర్ గైస్. ఈ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టిప్స్ మీరు ట్రై చేసి మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పండి. ఇది నేనుగా బేసికల్గా స్టూడెంట్స్కి బాగా చెప్తున్నాను. ఏ ఫీల్డ్కైనా యూజ్ వస్తుంది. నేనైతే బేసికల్గా స్టూడెంట్స్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ విన్నర్ యూ. ఓకే, బై గైస్.